నమస్కారం. నేను చందు. వెబ్‌సైట్‌లో ర్యాంక్ రాలేదా? ఏం పర్వాలేదు. విద్యార్థులకు ప్రత్యామ్నాయ అవకాశాలెన్నో. ఇంటర్‌తో ఉద్యోగాలు గూడా ఉన్నాయి. మరి పాతకాలంలో గతంలో పరిమిత కోర్సులే ఉండేవి. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు నూతన కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ర్యాంక్ రాలేదని ఆధైర్యపడక ముందుకు సాగాలి. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలి. సమాన అవకాశాలున్నప్పుడు ప్రయత్నిస్తే మంచి ఫలితాలు సాధించొచ్చు. ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు రాలేదని, అర్హత సాధించలేదని ఆందోళన చెందుతున్నారా? విద్యార్థులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వీరి కోసం ఎన్నో కోర్సులు ఎదురు చూస్తున్నాయి. ఇటీవల వెలువడిన ఎబ్సెట్ 2024 అంటే ఎంసెట్ ఫలితాల్లో గతంలో పోలిస్తే చాలా తక్కువ మంది అర్హత సాధించారు. వీరి సంఖ్య 30% కంటే పైగా ఉంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తర్వాత ఏమిటి అనే ఆందోళనలో ఉన్నారు. సంప్రదాయ కోర్సులు అనేకమున్నాయి. ఇంజనీరింగ్కు సమాన అవకాశాలు ప్రస్తుతం ఎన్నో ఉన్నాయి. డిగ్రీ కాలేజీల్లోనూ ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్లు వస్తున్నాయి. బీఎస్సీ, బీకామ్లే కాకుండా ప్రస్తుతం అవసరమైన ఆధునిక కోర్సులు, కంప్యూటర్ సైన్స్ లాంటివి జత చేసుకోవచ్చు. ఇంజనీరింగ్తో సంబంధం లేకుండా కోచింగ్ సెంటర్లలో పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్ తదితర కోర్సులు నేర్చుకొని నేరుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీలో బీఎస్సీ, ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కోర్సు చేయొచ్చు. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, జియాలజీ లాంటి కాంబినేషన్లు చదవచ్చు. బీఎస్సీలో డేటా సైన్స్, బీబీఏ, బీకామ్, జర్నలిజం, టూరిజం లాంటి కోర్సులను కూడా మనం ఎంచుకోవచ్చు. న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉంటే 5 years ఎల్ఎల్బీలో చేరొచ్చు. సివిల్ సర్వీసెస్కు ఏ డిగ్రీ చదివిన అర్హులే. ఇవి కాక చరిత్ర, తెలుగు సాహిత్యం, ఆంగ్లం, ఇంగ్లీషు, సోషాలజీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ తదితర కోర్సుల్లోనూ చేరొచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్, బ్యాంకింగ్లో కూడా ఏదేని డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి పోటీ పడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నర్సింగ్లో అనేక మార్గాలు. వెబ్సైట్లో అనుకున్నంత ర్యాంకులు సాధించని వారు నర్సింగ్, ఫార్మసీ, ఫిజియోథెరపీ, అనస్థేషియా లాంటి కోర్సులను ప్రైవేట్గా చదువుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని మేనేజ్మెంట్ కోటాలో కూడా పొందొచ్చు. ఇవే కాక ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఎక్కువగా, ముఖ్యంగా రసాయన, భౌతిక శాస్త్రం, గణిత అధ్యాపకులకు మంచి డిమాండ్ ఉంది. వెబ్సైట్లో ర్యాంకులు సాధించని విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరొచ్చు. ఇవి 5 సంవత్సరాల కోర్సుగా ఉంటుంది. నేరుగా మాస్టర్ డిగ్రీ పొందడానికి అవకాశం ఉంటుంది. కాలేజీల్లో లెక్చరర్లుగా లేదా ల్యాబ్లలో ఉద్యోగాలు సంపాదించవచ్చు. విదేశాల్లో కూడా అధ్యాపకులుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చదువు, కొలువు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేషనల్ అకాడమీ, నేవల్ అకాడమీ పరీక్షను ఇంటర్ అన్ని గ్రూపుల వారు రాసుకోవచ్చు. ఈ పరీక్షల్లో ఎంపికైన వారికి బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సులు చదివిస్తారు. శిక్షణ అనంతరం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో తీసుకుంటారు. ఆల్రెడీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. నిన్న నేను పోస్ట్ చేసిన, చూడండి. ప్రవేశ పరీక్షలతోనూ ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్డీ, కోస్ట్ గార్డు, పోస్టల్, రైల్వేస్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్, లోకో పైలట్, జూనియర్ క్లర్క్, టికెట్ క్లర్క్, డివిజనల్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి ఉద్యోగాలకు అర్హులై వాటికి సంబంధించిన ప్రవేశ పరీక్షను రాయాల్సి ఉంటుంది. పోలీస్, అటవీ అంటే ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖలను ఉద్యోగాలు లభిస్తాయి. పరీక్ష, ఫిజికల్ టెస్టులో అర్హత సాధించాల్సి ఉంటుంది. జాబ్స్ డిగ్రీతో కూడా ఉంటాయి. ఇంటర్ పాస్ అయి వెబ్సైట్లో మంచి ర్యాంకు రాని వారు, అర్హత సాధించని వారికి డిగ్రీలో మంచి అవకాశాలు ఉన్నాయి. బీఎస్సీ, ఎంపీసీ, ఎంపీపీఎస్, బీఎస్సీ, బీజెడ్సీ, బీఏ, బీకామ్ కోర్సులో చేరొచ్చు. వీటిలో కంప్యూటర్ సబ్జెక్టుగా ఎంచుకోవచ్చు. బీటెక్, కంప్యూటర్ సైన్స్ చేసే వాళ్ళకే కాకుండా డిగ్రీలో కంప్యూటర్ కోర్సులు చేసిన వారికి కూడా సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలు ఉంటున్నాయి. కొన్ని డిగ్రీ కాలేజీల్లో డేటా సైన్స్, బీబీఎం, బీసీఏ లాంటి కోర్సులు కూడా అందిస్తున్నాయి. బీటెక్ 4 సంవత్సరాలు ఉంటుంది. డిగ్రీ 3 ఏళ్ళే. 1 సంవత్సరం సమయం కూడా ఆదా అవుతుంది. డిగ్రీ తర్వాత ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఆధైర్యపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ర్యాంకు రాలేదని ఆధైర్యపడాల్సిన అవసరం లేదు. మరోసారి ప్రయత్నం చేయవచ్చు. లేదా సంవత్సరం కోల్పోవడం ఇష్టం లేని వారు అనేక ఇతర కోర్సులకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు చదువుకున్న కాలేజీల అధ్యాపకుల సూచనలు పాటించి వారి సలహాతో మంచి మార్గం ఎంచుకోవాలి. ఏ రంగమైన స్కిల్ ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగడానికి అవకాశం ఉంది. వెబ్సైట్ ప్రవేశ పరీక్ష రాసి అనుకున్న ఫలితం రాని వారు ఆర్ట్స్ కోర్సులో చేరడానికి అవకాశం ఉంది. బీఏ, బీకామ్, కంప్యూటర్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, బీబీఎం, బీబీఏలు పూర్తి చేసి మార్కెట్ రంగంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ కోర్సుల్లోనే హాస్పిటాలిటీ, టూరిజంతో పాటు ఇంకా అనేక అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు.
ఇవన్నమాట. వెబ్సైట్లో ర్యాంక్ రాకపోతే ఏం పరిచయం లేదు. బీఎస్సీ, బీబీఏ, బీకామ్, జర్నలిజం, టూరిజం, ఎల్ఎల్బి ఇవన్నీ కోర్సులు ఉన్నాయి. ఏం పరిచయం లేకుండా మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ కావచ్చు. అంతకుమించి ఇంజనీరింగ్ చేస్తేనే నాకు లైఫ్, లేకపోతే లేదు అనేది ఎనికైతే ఛాన్స్ లేదు. విద్యార్థులు జర అందరూ గుర్తుపెట్టుకొని ఇటువంటి కోర్సులలో మీరు జాయిన్ అయిపోవచ్చు. చనిపోవడం మాత్రం సీట్ రాలేదు కాబట్టి రీసెంట్ టైమ్స్లో ఒక 10 మంది పిల్లలు చనిపోయారు. అట్లా లేదు. అది కాకపోతే ఇది కాకపోతే ఇంకోటి అట్లా చేయాలి. చదువుకోవాలి, ఎక్కడికి వెళ్ళి మంచి నాలెడ్జ్ సంపాదించుకోవాలి. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.